కక్ష సాధింపులు చేయలేదు, ఏ రోజు కూడా పర్సనలైజ్డ్ పాలిటిక్స్ చేయలేదు. ఒక పార్టీ వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేశాము, ఒక పార్టీ వ్యక్తిగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేశాము. అంత తప్ప ఈ మాదిరి కక్షపూరితంగా పర్సనల్గా తీసుకొని క్యారెక్టర్ అసెసినేషన్ చేయడము, వారి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రచారం చేయడము, దాన్ని నమ్మించడానికి మంత్రులు ముఖ్యమంత్రి కంకణం కట్టుకోవడము, ఇది ఎప్పుడు కూడా జరగలేదు. థ్యాంక్ యూ. పనిచేశారు. అందుకే రాజకీయంగా మమ్మల్ని పూర్తిగా కట్టడి చేయాలనే లక్ష్యంతో ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మదనపల్లిలో రికార్డులు తగిలిపోయాయని చెప్తున్నారు. అది కూడా మాదే కుట్ర అంటూ ఉన్నారు. రికార్డులు తగలబెడితే అవే రికార్డులు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటాయి, ఆర్డీఓ ఆఫీసుల్లో ఉంటాయి, కలెక్టరేట్లో ఉంటాయి, సెక్రటరియట్లో ఉంటాయి. మరి వాటిని అన్నింటినీ కూడా కుట్ర కోణమని ఏ విధంగా చెప్తా ఉన్నారో నాకు అర్థం కాదు. మరి ప్రభుత్వం కూడా మేము మొత్తం డేటా అంతా రిట్రీవ్ చేశామని చెప్పి కూడా చెప్పుకొచ్చింది. ఇందులో కుట్ర ఏముంది, మేము చేశామని ఎలా చెప్పుకోగలుగుతున్నాం? మీ పార్టీ కార్యకర్తలను నాయకులను అడ్డం పెట్టుకొని వాళ్ళ చేత తప్పుడు ఫిర్యాదులు చేయించుకొని మాపై బోధ దల్లే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతూ ఉన్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే తప్పకుండా వాటిని నిరూపించండి. లేదంటే తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ఉచ్చులో తగులుకోవద్దండి అని చెప్పి నేను అధికారులను కోరుతా ఉన్నాను. తప్పుడు పనులు చేయాల్సిన అవసరం నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ అవసరం లేదు. నేను 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. మా కుమారుడు 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు, మా తమ్ముడు 2 సార్లు శాసనసభ్యుడు. మరి ప్రజాదరణ అభిమానం ఉంటేనే ఇన్నిసార్లు రాజకీయాల్లో కొనసాగుతామని చెప్పి వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి మా పేరుతో ఉన్న భూములు, ఇతర ఆస్తులన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాం. అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులు తప్ప మాకు ఏ ఆస్తులు కూడా లేవు. మరి మదనపల్లి కేసుకు సంబంధించి సిఐడికి అప్పగించిన, సిబిఐకి అప్పగించిన నాకు ఇబ్బంది లేదు. ఆ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ వైసీపీ నాయకులపై కేసులు వేసి వారిని వేధించే ప్రయత్నం చేసేదే కాకుండా వారి ద్వారా నా పేరు చెప్పించే దానికి ప్రత్యేకంగా ఈ కుట్ర చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. గతంలో పుష్కరాల్లో చనిపోయారు చంద్రబాబు ఆధ్వర్యంలో. ఈ మధ్య ఎలక్షన్ అయిన తర్వాత చాలామందిని అతి దారుణంగా హత్యలు చేశారు. మరి చాలామంది చిన్న పిల్లలందరినీ కూడా మానభంగం చేశారు. మరి ఈ వీటిల్లో వేగవంతంగా మీ ప్రభుత్వం పనిచేసిందా? మరి ఏదో అక్కడ రికార్డులు గాలిపోయినాయి, ఆ అత్యవసరంగా పోవాలని చెప్పి హెలికాప్టర్ ద్వారా డీజీపీని పంపించి దీని మీద ఒక పెద్ద ఇది కేసు, చాలా ప్రమాదం, ఇది ఈ రాష్ట్రం అంతా కూడా కూలిపోతుంది అని చెప్పే లెక్కలో మీరు చేశారు. ఏ రోజు కూడా మేము 50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో, దాదాపు 74 నుంచి విద్యార్థి రాజకీయాల్లో, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు కూడా డీజీపీ హెలికాప్టర్ ద్వారా ఒక ఏదో ఆఫీసులో తగలబడిందంటే పరిగెత్తిన పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మీరంతా కూడా దీన్ని రాజకీయ రంగు పులుమల్ల ఈ కేసుకు దాంట్లో మమ్మల్ని ఇరికించాలా అనే దీంతో అత్యుత్సాహంతో మీరు డీజీపీని పంపించి ఇదంతా కూడా చేయడం జరిగింది. ఇది పెద్ద స్కెచ్ మీరు చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసింది అని చెప్పి చెప్పక తప్పదు. మరి ఏది ఏమైనా కూడా ఈ కుట్రలన్నీ ఎదుర్కొంటాం, ఈ కేసులన్నీ కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పి నిరూపించే విధంగా మేము కృషి చేస్తాం. మరి దారుణంగా ఈ 10-15 రోజులు కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని పత్రికలు అతి దారుణంగా క్యారెక్టర్ అసెసినేషన్ చేసి మమ్మల్ని అందరినీ కూడా రాజకీయంగా భ్రష్టు పట్టించే విధంగా మాట్లాడిన తీరు, అక్కడ జరిగిన డిబేట్ల తీరు అంతా కూడా మేము నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పటికే మాకు సంబంధించిన లాయర్లకు ఇచ్చాం. వారు వాటిని పరిశీలించిన పిమ్మట తప్పకుండా
ఎవరైతే అత్యుత్సాహంగా మా మీద అబద్ధాలు కుట్రపూరితంగా చేసే ప్రయత్నం చేశారో వారి మీద ఖచ్చితంగా డిఫమేషన్ కేసులు వేయిస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను.